హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు మరో అలర్ట్ అవ్వాల్సిన విషయం అయితే రావడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కంప్లీట్ దాకా చూస్తే ప్రతి ఒక్కరికి అయితే ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకుండా మన వాలంటీర్లకు అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో చూసి ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయం అయితే తెలుసుకుందాం. సో చూసినట్లయితే మనకు ఎంపీడీఓలు, ఈఓఆర్డీలకు అయితే ఛార్జ్ మెమోలు జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, జిల్లాలోని సచివాలయాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి 9 మంది ఎంపీడీఓలు, ఈఓఆర్డీలకు జాయింట్ కలెక్టర్లు అయితే మనకు బుధవారం ఛార్జ్ మెమోలు అయితే జారీ చేశారనమాట. ఆ ఏరియాలు చూసినట్లయితే చెప్పగిరి, మధ్యకర, కోసిగ, ఆత్మకూరు, గూడూరు, కొత్తపల్లి, ఉయ్యాలవాడ, మహానంది, ఆళ్లగడ్డ ఎంపీడీఓలతో పాటు అదే మండల ఈఓఆర్డీలకు జేసీ ఛార్జ్ మెమోలు అయితే జారీ చేశారు. అంతేకాకుండా మరో 18 మంది పంచాయతీ కార్యదర్శులు కూడా జారీ చేశారన్నమాట ఈ ఛార్జ్ మెమోలు. ఇలా కాకుండా ఎవరైనా సరే గ్రామం మరియు వార్డు వాలంటీర్లు కూడా ప్రతిరోజు కనీసం ఒక్క సేవనైనా సరే ప్రజలకు అందించాలని, లేని పక్షంలో వారిపైన కూడా క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటామని అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎవరైనా సరే నిర్లక్ష్యం వహించినట్లయితే ఎట్టి పరిస్థితులు సహించేది లేదని 9 మంది ఆల్రెడీ ఈ యొక్క ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు అయితే తొలగిస్తున్నట్లుగా మనకైతే ఛార్జ్ మెమోలు అయితే జారీ చేశారనమాట. వాళ్ళతో పాటు 18 మంది పంచాయతీ కార్యదర్శులకు కూడా ఈ యొక్క ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అంటే వాళ్ళని విధి నిర్వహణలో తొలగించడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఎవరైనా సరే చేస్తే తొలగిస్తామని, అలాగే గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు ప్రజలకు ఉపయోగపడేలా రోజుకు ఒక్క సేవ అయినా సరే చేయాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే అలర్ట్ అవ్వండి. సో ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే నిర్లక్ష్యం వహించకుండా ఎవరైనా సరే ఏదైనా సేవలు చేస్తే సో వాళ్ళపైన కొంచెం శ్రద్ధ పెట్టి మీరైతే చేసినట్లయితే ఎటువంటివి మన దగ్గర రాకుండా ఈ యొక్క జాగ్రత్త పడవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు ఇది మీకు ఉపన్యాసంలా కాకుండా ఒక చిన్న రిక్వెస్ట్లా తీసుకోండి. సో ప్రతి ఒక్క వాలంటీర్లు అయితే దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మనకు వర్క్ మన బాధ్యతగా చేస్తున్నట్లయితే ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన వాలంటీర్ కూడా షేర్ చేయండి అనమాట. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. జై హింద్.